25 సంవత్సరాల క్రితం భారత్ అనుకోకుండా ప్రపంచ ఐటీ శక్తిగా మారింది. ఆ మార్పును చాలామంది ముందుగానే గుర్తించలేదు. కానీ దాన్ని ముందుగానే గుర్తించిన వాళ్ళు తమ జీవితాలను మార్చుకున్నారు. ఈరోజు మరో పెద్ద మార్పు ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పటికీ చాలామంది సాఫ్ట్వేర్ వైపే చూస్తున్నారు. కానీ ప్రపంచం నిశ్శబ్దంగా మరింత పెద్ద భవిష్యత్తు నిర్మిస్తోంది. అది మీ కెరియర్ను పూర్తిగా మార్చేయచ్చు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఒక విద్యార్థి మిమ్మల్ని అడిగితే రాబోయే 10 ఏళ్లలో అత్యధిక అవకాశాలు ఇచ్చే ఇండస్ట్రీ ఏది? మీ సమాధానం ఇప్పటికీ ఐటీనేనా? ఎందుకంటే ప్రపంచ ప్రభుత్వాలు, గ్లోబల్ సీఈఓలు, ఇన్వెస్టర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ నిశ్శబ్దంగా మరో రంగంపైకి భారీ పెట్టుబడి పెడుతున్నారు. ఇది కేవలం ఫ్యాక్టరీల కథ కాదు, ఇది భారత ఆర్థిక వ్యవస్థలోని తదుపరి అధ్యాయం. మీరు ఇప్పుడే దీన్ని అర్థం చేసుకుంటే మిగతా వారి కంటే సంవత్సరాల ముందే సిద్ధం కావచ్చు. అదే మీ జీవితంలోని అతిపెద్ద కెరియర్ అడ్వాంటేజ్ కావచ్చు. మీకు బిజినెస్ డెసిషన్స్ తర్వాత ఎలా హైరింగ్ ట్రెండ్స్గా మారుతాయో తెలుసుకోవడం ఇష్టమైతే ఈ ఛానల్ మీకోసమే. ప్రతి వారం నేను బిజినెస్, టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్స్, హైరింగ్, కెరియర్స్ ఈ అన్నింటినీ ఒకదాంతో ఒకటి కలిపి వివరిస్తాను. ఎందుకంటే హెడ్లైన్స్ మీకు ఏం జరిగిందో చెప్తాయి, కెరియర్ ఇంటెలిజెన్స్ తర్వాత ఏం జరగబోతుందో చూపిస్తుంది. ఇలా ఆలోచించే వాళ్ళు మీరు కూడా ఒకరైతే మన ప్రయాణంలో భాగం కావాలని ఆహ్వానిస్తున్నాను. ఈ వీడియోలో మీకు తెలుసుకునేది ఈ వీడియో పూర్తయ్యే సమయానికి మీకు స్పష్టంగా తెలుస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక కేవలం ఫ్యాక్టరీల గురించి మాత్రమే కాదని, అది భారత్ తదుపరి ఎకనామిక్ ఇంజన్గా ఎలా మారవచ్చో, ఏ ఇండస్ట్రీస్ వేగంగా ఎదగబోతున్నాయో, అత్యధిక జీతాల అవకాశాలు ఇండస్ట్రీస్ అందరికీ తెలిసేలోపే ప్రారంభమవుతాయని, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అవకాశాలను అందరికంటే ముందే ఎలా గుర్తిస్తారు, చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుందా? 1990 చివరిని గుర్తు చేసుకోండి. భారత్ ఒక్కరోజులో ఐటీ దేశంగా మారలేదు. కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయి, సాఫ్ట్వేర్ పార్క్స్ ఏర్పడ్డాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ మారాయి, పట్టణాలు అభివృద్ధి చెందాయి, జీతాలు పెరిగాయి, లక్షలాది కెరియర్స్ మారిపోయాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అత్యంత తెలివైన వాళ్ళు మాత్రమే విజయం సాధించలేదు. మార్పును ముందుగానే గుర్తించిన వాళ్ళే ముందుకు వెళ్ళారు. చరిత్ర అదేవిధంగా మళ్ళీ జరగకపోవచ్చు, కానీ మార్పును ముందుగా గుర్తించిన వారికి మాత్రం ఎప్పుడూ అవకాశాలు ఇస్తుంది. చాలామంది ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించడం లేదు. ఏఐ చిప్స్ లేకుండా ఉండదు, ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్ లేకుండా ఉండవు, డేటా సెంటర్స్ హార్డ్వేర్ లేకుండా పనిచేయవు, డిఫెన్స్ రంగానికి అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవసరం, రెన్యూవబుల్ ఎనర్జీకి అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అవసరం. టెస్లాని ఉదాహరణగా తీసుకోండి. చాలామంది ఎలక్ట్రిక్ కార్స్ మాత్రమే చూస్తారు, కానీ ఒక రిక్రూటర్ ప్రొఫెషనల్ చూస్తే బ్యాటరీ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ స్పెషలిస్ట్, సప్లై చైన్ ఎక్స్పర్ట్స్, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, లాజిస్టిక్ టీమ్స్, వేలాది పరోక్ష ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. అంటే ఒక ఫ్యాక్టరీ కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు, మొత్తం ఒక కొత్త ఎకనామిక్ ఎకోసిస్టమ్ని నిర్మిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీని భర్తీ చేయడం కాదు, రేపటి టెక్నాలజీస్కి పునాది వేస్తుంది. నా కెరియర్ మొత్తం ఒక ఆలోచన విధానం నాకు ఎప్పుడు ఉపయోగపడింది. సాధారణంగా ప్రొఫెషనల్స్ జాబ్ పోర్టల్స్ను ఫాలో అవుతారు, కానీ బిజినెస్ లీడర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎటు వెళ్తున్నాయో గమనిస్తారు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీని సృష్టిస్తాయి, ఇండస్ట్రీస్ బిజినెస్ని నిర్మిస్తాయి, బిజినెసెస్ హైరింగ్ని సృష్టిస్తాయి, హైరింగ్ కెరియర్ని నిర్మిస్తుంది. మీరు పెట్టుబడులు ఎటు వెళ్తున్నాయో అర్థం చేసుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కడ వస్తాయో చాలా ముందే అర్థం చేసుకోవచ్చు. మీరు జీసీసీలో పనిచేస్తున్న ఈ మార్పు మీ ప్రాజెక్ట్స్, మీ స్కిల్స్, మీ కెరియర్ను కూడా ప్రభావితం చేయవచ్చు. హెడ్లైన్స్ జరిగిన దాని గురించి చెప్తాయి, కెరియర్ ఇంటెలిజెన్స్ తర్వాత ఏం జరగబోతుందో చూపిస్తుంది. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇన్సైట్స్ 20 సంవత్సరాలకు పైగా రిక్రూట్మెంట్ మరియు టాలెంట్ కన్సల్టింగ్లో పనిచేసిన తర్వాత నేను నేర్చుకున్న ఒక విషయం, కంపెనీస్ ఒక ఉదయం లేచి ఈరోజు హైరింగ్ చేద్దాం అని నిర్ణయించవు. హైరింగ్ చివరి దశ. దానికి ముందు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఫ్యాక్టరీస్ నిర్మిస్తారు, ప్రొడక్ట్స్ ప్లాన్ చేస్తారు, ఫండింగ్ సమీకరిస్తారు. అందుకే నేను హైరింగ్ ట్రెండ్స్తో పాటు బిజినెస్ స్ట్రాటజీని కూడా అధ్యయనం చేస్తాను. ఎందుకంటే రేపటి ఉద్యోగాలు ఈరోజు బిజినెస్ నిర్ణయాల నుంచే ప్రారంభమవుతాయి. దీని అర్థం మీకేంటి? ఒక్కసారి ఊహించండి. అందుకే విద్యార్థులు కేవలం కోర్సును మాత్రమే ఎంచుకోకండి, గ్రోయింగ్ ఇండస్ట్రీని ఎంచుకోండి. ప్రొఫెషనల్ అయితే కేవలం జాబ్ పోర్టల్స్ మాత్రమే ఫాలో అవ్వకండి, ఇన్వెస్ట్మెంట్స్ని కూడా గమనించండి. రిక్రూట్మెంట్ ప్రొఫెషనల్స్ అయితే భవిష్యత్తు రెజ్యూమే పుషర్స్ కాదు, టాలెంట్ అడ్వైజర్స్ది. ఆంటర్ప్రినర్స్ అయితే ప్రతి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వేలాది ఉద్యోగాలతో పాటు వేలాది కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ను కూడా సృష్టిస్తుంది అని తెలుసుకోండి. నా అంచనా అభిప్రాయం ప్రకారం
2026లో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్స్ భారత్లో పెట్టుబడులను మరింత పెంచుతాయి. 2028లో ఇండస్ట్రియల్ ఏఐ, ఆటోమేషన్, సెమీకండక్టర్స్, అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ఈ రంగాల్లో భారీ హైరింగ్ ఉంటుంది. 2030 నాటికి ఏఐ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ఒకదానికొకటి విడదీయని సంబంధంగా మారిపోతాయి. 2035 నాటికి భారత్ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన మ్యానుఫ్యాక్చరింగ్ ఎకనామీస్లో ఒకటిగా మారవచ్చు. ఈరోజు సిద్ధమయ్యే వాళ్ళు ఉద్యోగం కోసం వెతకరు, వాళ్ళే అవకాశాలను ఎంచుకునే స్థితిలో ఉంటారు. తదుపరి ఎపిసోడ్లో ఒక పెద్ద ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. భారత్ నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్ పవర్గా మారితే ఆ ఉద్యోగాల కోసం కావాల్సిన టాలెంట్ మన దగ్గర ఉందా లేదా? మన చరిత్రలో అతిపెద్ద టాలెంట్ షార్టేజ్ వైపు వెళ్తున్నామా? ఇదే విషయాన్ని ఎపిసోడ్ 5లో విశ్లేషిద్దాం. 25 సంవత్సరాల క్రితం భారత్ ఐటీపై నమ్మకం ఉంచిన వాళ్ళు తమ కెరియర్ని మార్చుకున్నారు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఈ తరం కూడా ఈ మార్పును ముందుగానే గుర్తించిందా లేదా అది చరిత్ర చెబుతుంది. కానీ ఈ నిర్ణయం మాత్రం ఈ రోజే ప్రారంభమవుతుంది. కాబట్టి మీకు ఒక చివరి ప్రశ్న. ఈరోజు ఒక 20 సంవత్సరాల యువకుడికి మీరు సలహా ఇస్తే ఏ ఒక ఇండస్ట్రీలో కెరీర్ నిర్మించమని చెబుతారు? కంపెనీ కాదు, జాబ్ టైటిల్ కాదు, కేవలం ఒక ఇండస్ట్రీ. కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. 5 ఏళ్ల తర్వాత ఈ వీడియోకి తిరిగి వచ్చి భవిష్యత్తును ముందుగానే ఎవరు గుర్తించారో చూద్దాం. అప్పటి వరకు ఈరోజు ఉద్యోగాల కోసం మాత్రమే సిద్ధం కావద్దు, రేపటి ఆర్థిక వ్యవస్థ కోసం సిద్ధం అవ్వండి. హెడ్లైన్స్ మీకు జరిగిందని చెప్తాయి, కెరియర్ ఇంటెలిజెన్స్ తర్వాత ఏం జరగబోతుందో చూపిస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.